భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టెస్ట్ సిరీస్లో వైట్ వాష్కు గురైన టీమిండియా వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు టీ20లో కూడా అదే ఫామ్ను కొనసాగించి సిరీస్ను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేశారు. మరోపక్క సఫారీలు వన్డే సిరీస్ ఓడిపోయారు కాబట్టి ఈ టీ20 సిరీస్ను టార్గెట్గా పెట్టుకున్నారు. దాంతో ఈ సిరీస్ రెండు టీమ్స్కి చాలా కీలకంగా మారింది. ఇక మెడనొప్పితో దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్ మరియు వన్డే సిరీస్కు దూరమైన శుభ్మన్ గిల్ టీ20 సిరీస్లో ఆడనున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్కు ముందు టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ భారత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్కు కీలక సూచనలు చేశాడు. టీ20 ప్రపంచ కప్ 2026 ముందు టీంలో స్థానం సంపాదించాలంటే ఈ సిరీస్లో తప్పకుండా రాణించాలని పఠాన్ సూచించాడు. లేకపోతే టీంలో చోటు కష్టమని గిల్ను హెచ్చరించాడు కూడా. వన్డే టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ టీ20 ఫార్మాట్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతను 3 ఫార్మాట్లు ఆడే సత్తా ఉన్న ప్లేయర్. టీ20లో అతని సామర్థ్యం ఏంటో ఐపీఎల్లో మనమంతా చూసాం. తనను తాను నిరూపించుకునేందుకు సౌత్ ఆఫ్రికాతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ గిల్కు చాలా మంచి ఛాన్స్. అయితే శుభ్మన్ గిల్ పై కొంత ఒత్తిడి కూడా ఉంటుంది, కానీ అతను దాన్ని అధిగమించగలడు. ఈ సిరీస్లో అతను రాణిస్తాడని ఆశిస్తున్నానని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.